విచిత్రము, అద్భుతము అంటే అంతటా ఉన్నాడు, అయినా వస్తాడు, పోతాడు, ప్రవేశిస్తాడు అనే వ్యవహారం కూడా ఉంది. ద్వారకతో భగవంతుడు హస్తినాపురానికి వచ్చినాడు, హస్తినాపురంతో ద్వారకకు వెళ్తాడు. ఇటువంటి వ్యవహారములను చేస్తాము. వెళ్తాడంటే మొదటిగా అక్కడ లేకుండే తర్వాత వెళ్ళినాడు అని అర్థం కాదు. ఇదే భగవంతుని అద్భుతం. అంతటా ఉంటాడు, అయినా అక్కడ వెళతాడు. ఒక రూపంతో అక్కడ ఉంటాడు, ఇంకొక రూపంతో వెళతాడు. ఇదే ఆ భగవంతుని యొక్క గొప్ప మహిమ. అలాగే వసుదేవునిలో ఉన్నాడు, దేవకీ గర్భంలో కూడా ఉన్నాడు. అయినా వసుదేవుని ద్వారా దేవకీ గర్భంలో కొత్తగా ప్రవేశం చేసినట్టు కూడా చూయిస్తాడు. అది అతని లీల. యథేష్టంగా లోపల వెళతాడు, బయటికి వస్తాడు.